Welcome back to Sadak the Achievers. So in the last class we completed the basic trigonometry, basic mathematics chapter lo we completed the basic trigonometry. Basic trigonometry topic is done in the last class. So ee roju class lo let us complete the basic differentiation. So first, what does it mean by differentiation and దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? సో సింపుల్గా మనకి ఎక్కడైతే the instant rate of change, wherever we required the instant rate of change, so there we use the differentiation. So ante entante what does it mean by instant rate of change? So oka particle its displacement versus time graph ila undi anukondi, let's suppose its displacement versus time graph ila undi. So నాకు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు బాడీ వెలాసిటీ కావాలి. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఐ నీడ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఓకేనా? సో అంటే ఎట్ ఎనీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం యూ నీడ్ సంథింగ్. ఒక పర్టికులర్ టైం దగ్గర మనకి ఏదైనా కావాలంటే దేర్ వీ షుడ్ యూజ్ ద డిఫరెన్షియేషన్. సో జస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ డిఫరెన్షియేషన్ ఫార్ములా వచ్చేసి ద డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n into x to the power of n minus 1. So remember this formula. So ఏదైనా ఒక ఫంక్షన్ x to the power of n ఉందనుకోండి, సో దాన్ని with respect to x we are differentiating. The formula is n into x to the power of n minus 1. Simple example తీసుకుంటాను చూడండి. Let's suppose we have to find what is d by dx of some x square. సో ఎలా చేస్తాం ఇక్కడ n ప్లేస్లో వాట్ డు వీ హ్యావ్ 2 ఉంది. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. n ప్లేస్లో 2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2x. సో దేర్ ఫోర్ ద డిఫరెన్షియేషన్ d by dx ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఇంతే. సో ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసాం. ఇన్ ద సిమిలర్ మేనర్ యూ కెన్ ఫైండ్ ఫర్ ఎనీ అదర్ టర్మ్. లెట్ సపోజ్ ఇలా అడిగారు అనుకోండి, డి బై డిటి ఆఫ్ టీ క్యూబ్ అని అడిగారు అంటే డిఫరెన్షియేట్ టీ క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో ఇక్కడ ఏం చేయాలి? సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వీ హ్యావ్ టీ అనమాట. సో ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. ఎన్ ప్లేస్లో 3 ఇంటూ టీ to the power n minus 1. n minus 1 is 3 minus 1. So which is equals to 3 into t to the power of 3 minus 1 means t square. So the differentiation of d by dt of t cube is 3t square. So ante ee t cube function ni manam with respect to t differentiate chesam. Okay na? Clear? So like that you can differentiate any term. So oka simple question తీసుకుంటాను చూడండి ఇక్కడ. So the addition rule, and one more important point that you should remember here is the d by dx of constant is 0. The differentiation of the constant term is 0, right? So now ikkada question chestanu chudamma. So you have to differentiate this y with respect to x. So find dy by dx అని రాసుకోండి ఇక్కడ. Find dy by dx. So first write what is y function. First question చేస్తున్నా చూడండి. ఇక్కడ అడిషన్ రూల్ అని ఎందుకు పెట్టానంటే వీ హ్యావ్ డిఫరెంట్ టర్మ్స్ కదా. ఎక్స్ క్యూబ్ ఉంది, 5x స్క్వేర్ ఉంది అండ్ 2 ఉంది. సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తానో చూడండి. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 2, రైట్? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి మనం. సో డిఫరెన్షియేట్ దిస్ ఫంక్షన్ dy by dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోని డిఫరెన్షియేట్ చేయాలి. సో ఎలా చేస్తాను చూడండి. ద dy by dx ఆఫ్ మనకు y ప్లేస్లో వాట్ డు వీ హ్యావ్? రైట్ ద ఫంక్షన్, కంప్లీట్ ఫంక్షన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు ఏం చేయండి అంటే అడిషన్ రూల్, వాట్ అడిషన్ రూల్ టెల్స్ అస్ ఈస్ యూ కెన్ డిఫరెన్షియేట్ ద ఇండివిజువల్ టర్మ్స్. అంటే ఫస్ట్ dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్, take it out, plus d by dx of 5x square minus
మైనస్కి మైనస్ d by dx of 2, d by dx of 2. ఓకే, సో నౌ ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ d by dx of x to the power of n కదా. సో ఇక్కడ 3 ఇంటూ n ఇంటూ x to the power of n minus 1. వాట్ ఈజ్ n minus 1? 3 minus 1 ప్లస్, సో ఎప్పుడైనా కాన్స్టెంట్ అండ్ డిఫరెన్షియబుల్ టర్మ్, సో ఈ ఎక్స్ స్క్వేర్ ఏంటి, డిఫరెన్షియబుల్ టర్మ్. సో ఇది 5 కాన్స్టెంట్ని బయటికి తీసుకోండి. 5 బై d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మైనస్, సో డిఫరెన్షియేషన్ d by dx ఆఫ్ 2, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఇక్కడ లాస్ట్ స్లైడ్లో చెప్పాను చూడండి, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఎలోన్ ఈజ్ 0. సో అలా కాకుండా కాన్స్టెంట్ అన్నది ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ అన్నది ఒక డిఫరెన్షియబుల్ టర్మ్తో ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ డిఫరెన్షియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్సే కదా మనం డిఫరెన్షియేట్ చేసేది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియబుల్ టర్మ్ కాబట్టి 5ని బయటికి తీసుకోండి అండ్ డిఫరెన్షియేట్ ఎక్స్ స్క్వేర్. ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే d by dx ఆఫ్ కాన్స్టెంట్ ఉంటే ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఇక్కడ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ, దీన్ని మళ్ళీ ఫార్ములా అప్లై చేయండి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కదా. సో 2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 minus 1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 2 ఈజ్ 10, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 minus 1 ఈజ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ వన్. సో దేర్ ఫోర్ ఫస్ట్ దానికి ద dy by dx ఈజ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 10x. 3x square plus 10x is the answer for the first one. So second question me try చేయండి. See here, second question, pause the video and try it on your own. So ఇక్కడ క్వశ్చన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. సో y is equals to, they gave y is equals to x square plus 4x to the power of minus 1 by 2 minus 3x to the power of minus 2. Is that the question? X square plus 4x to the power of minus 1 by 2 minus 3x to the power of minus 2. Yes, fine. So మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? The dy by dx, differentiation of y with respect to x. So dy by dx of y place లో write the given function. What is the given function? X square plus 4x to the power minus 1 by 2 minus 3x to the power minus 2. సో చూడండి ఇక్కడ అగైన్ డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఇండివిజువల్ టర్మ్స్కి డిఫరెన్షియేషన్ చేయండి. సో dy by dx ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్, రైట్ ఇట్ లైక్ దట్. సో నెక్స్ట్ ప్లస్కి ప్లస్ dy by dx ఆఫ్ 4x to the power minus 1 by 2. Okay, minus again d by dx of the last term. What is that? 3 into x to the power minus 2. Okay, so ఇది ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x to the power of n, అవునా. సో ఇక్కడ n ప్లేస్లో 2 ఉంది. సో n ఇంటూ x to the power of n minus 1. సో n ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ x to the power of 2 minus 1 ప్లస్, సో ఇక్కడ ఏం చెప్పాను, ఈ x ఈజ్ ద డిఫరెన్షియబుల్ టర్మ్. సో ఎక్స్తో పాటు ఇక్కడ కాన్స్టెంట్ 4 ఉంది. 4ని బయటికి తీసుకొని రండి. 4 ఇంటూ dy by dx ఆఫ్ x to the power minus 1 by 2. ఇక్కడ కూడా చూడండి, x to the power of minus 2 ఉంది అండ్ 3 ఈజ్ ద కాన్స్టెంట్. టేక్ అవుట్ 3. సో minus 3 ఇంటూ dy by dx ఆఫ్ x to the power minus 2. So remaining ఇక్కడ చేస్తాను చూడండి. So you can write here as 2 into x to the power of 2 minus 1 is x. X to the power of 1. X to the power of 1 is nothing but x. Plus 4 into, so ఇది చూడమ్మా, d by dx of x to the power of n ఫామ్లో ఉందా? d by dx of x to the power of n. బట్ ఇక్కడ n ఏంటి? n is equals to minus 1 by 2. So simply substitute the formula. n into
n is minus 1 by 2, n into x to the power of n minus 1, n ప్లేస్లో ఆల్రెడీ minus 1 by 2 ఉంది, minus 1. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ minus 3 ఇంటూ, సో ఇది x to the power of minus 2 ఉంది. సో minus 2 ఉంటే జస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు minus 2 అనుకోండి. సో n ఇంటూ బ్రాకెట్లో రాసుకోండి, ఎప్పుడైనా పాజిటివ్ టర్మ్ నెగిటివ్ టర్మ్ పక్క పక్కనే ఉన్నప్పుడు సో రైట్ ఇట్ ఇన్ బ్రాకెట్స్. సో n ఇంటూ x to the power of n minus 1. సో n minus 1 is n is minus 2 minus 1. So then which is equals to 2x. సో ఇక్కడ చూడండి అమ్మా, సో లెట్ మీ రైట్ 2 1s are 2 2s are, ఓకేనా. సో ఇక్కడ ఈ మైనస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఐఎమ్ డూయింగ్. సో minus 2 ఇంటూ x to the power of minus 1 by 2 minus 1, which is nothing but minus 3 by 2. సో ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6, x to the power of minus 3. Minus 2 minus 1 is minus 3. So therefore the dy by dx for this is, for the given function, is 2x minus 2 into x to the power of minus 3 by 2 plus 6 x to the power of minus 3. So ఇక్కడ minus into minus plus అయిపోయింది ఇక్కడ. So this is how you should do this question. So simple, but you should not do any calculation mistake. Clear? So just have a look at the question once, how we solved. Next, so let's move on to the next topic. So that's a basic thing anamata. Whatever we learned about the differentiation is the basic thing. So now you can also do the differentiation of the trigonometric terms. So the differentiation of trigonometric terms lo, the d by dx of sin x, see here, the d by dx of sin x, the d by dx of cos x, it is sin x. Differentiation of sin x is cos x, differentiation of cos x is minus sin x. So ikkada kanipinchakapothe let me write it here. So the d by, the differentiation d by dx of sin x is equals to cos x, okay, and d by dx of cos x is equals to minus sin x. So then the differentiation of tan x is d by dx of tan x is given as secant square x, okay. So next, the d by dx of secant x is given as, so secant x tan x, secant x into tan x. So next, so the d by dx of cot x is given as, so ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ద d by dx of cot x is minus cosecant square x, right? So and then the d by dx of the, d by dx of the last one cosecant x, which is equals to minus cosecant x into cot x, minus cosecant x into cot x. So this is how you can differentiate the trigonometric ratios. Idi gurtupeట్టుకోవాలి. Everyone should remember these functions, differentiation of the derivatives of trigonometric functions, okay. Next, so differentiation of the logarithms and exponential, derivatives of logarithms and exponential. So the d by dx of differentiation of log term తెలుసు కదా మీకు, log e x, log x base e, log x base e. So the differentiation of log x base e is given as 1 by x. So ఈ log x base e ని ln x అని కూడా అంటారు. So or you can also write this as d by dx of ln x is equals to 1 by x, okay. ఇది differentiation of the logarithmic term. So the differentiation of the exponential term d by dx of e to the power of x is equals to e to the power of x only. So the integration aina differentiation aina e to the power of x will not change. The differentiation of e to the power of x is e to the power of x, and తర్వాత మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు you'll get to know
సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఒక సింపుల్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ద నెక్స్ట్ టాపిక్ మీద దట్ ఈజ్ యూవీ మెథడ్. సో యూవీ మెథడ్ అంటే ఏంటంటే, సో ఇఫ్ దేర్ ఆర్ టూ డిఫరెన్షియబుల్ టర్మ్స్, రెండు డిఫరెన్షియబుల్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అంటే యూ ఈజ్ ద డిఫరెన్షియబుల్ టర్మ్, వి కూడా డిఫరెన్షియబుల్ టర్మే. సో అప్పుడు ద ఫార్ములా ఈజ్, సో ఫస్ట్ యూ రాయండి, యూ ఇంటూ డిఫరెన్షియేట్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ వి ఇంటూ వి బయటికి రాయండి, అండ్ దెన్ నౌ డిఫరెన్షియేట్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ద ఫార్ములా ఫర్ యూవీ మెథడ్, ఎప్పుడైనా టూ టర్మ్స్ ప్రొడక్ట్లో ఉండి ఆ రెండు టర్మ్స్ డిఫరెన్షియబుల్ అయితే దెన్ ద ఫార్ములా ఈజ్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియూ బై డిఎక్స్. సో సింపుల్గా క్వశ్చన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, సో దట్ యుల్ అండర్స్టాండ్ బెటర్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చేస్తున్నాను చూడండి. సో డిఫరెన్షియేట్ ఎక్స్ సైన్ ఎక్స్. సో యూ హ్యావ్ టు ఫైండ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. అవునా? సో ఇక్కడ చూడండి అమ్మా, సో ఎక్స్ ఈజ్ ద డిఫరెన్షియబుల్ టర్మ్, వై కూడా డిఫరెన్షియబుల్, ఈ సైన్ ఎక్స్ కూడా డిఫరెన్షియబుల్ టర్మే. సో ఎక్స్ డిఫరెన్షియబుల్ టర్మే, సైన్ ఎక్స్ కూడా డిఫరెన్షియబుల్ టర్మే. సో ఈ ఎక్స్ని యూ అనుకోండి, సైన్ ఎక్స్ని వి అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? యూ ఇంటూ యూ ఈజ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లేస్లో డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ? సైన్ ఎక్స్, రైట్? ప్లస్ ఇప్పుడు విని బయటికి తీసుకోండి, సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేట్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లేస్లో ఎక్స్, రైట్? సో నెక్స్ట్ ఎక్స్ ఇంటూ, సో మనకి ఇది ఆల్రెడీ జస్ట్ నో వీ హ్యావ్ సీన్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. డి బై డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. సో డిఎక్స్ బై డిఎక్స్ కదా, సో dx by dx means 1. So differentiation of x is 1. So which is equals to x cos x plus sin x into 1 is sin x. This is the differentiation of x into sin x. So అర్థమైందా? The UV method. Two terms differentiable ఉంటే you should go for the UV method. So ఇంకో క్వశ్చన్ చేస్తాను చూడండి, సో దట్ మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి ఇంకా డౌట్ ఉంటే. సో ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్. సో సెకండ్ది డిఫరెన్షియేట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సో ఫస్ట్ రైట్ ద ఫంక్షన్ డి బై డిఎక్స్ ఆఫ్, ఏం చేయాలి మనం? ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్, రైట్? సో ఇక్కడ టూ టర్మ్స్ కూడా డిఫరెన్షియబులే, ఎక్స్ స్క్వేర్ ఈజ్ డిఫరెన్షియబుల్ అండ్ కాస్ ఎక్స్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్. అవి రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి కదా. సో యూజ్ ద ఫార్ములా, ఇక్కడ మళ్ళీ ఫార్ములా ఇక్కడ రాస్తున్నా చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ యూని బయటికి తీసుకోండి, విని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, తర్వాత వి బయటికి తీసుకోండి, యూని డిఫరెన్షియేట్ చేయండి. సింపుల్. సో యూ ఇంటూ, ఇది యూ అనుకోండి, ఇది వి అనుకోండి, రైట్? సో యూ ఇంటూ యూ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి, విని డిఫరెన్షియేట్ చేయాలి కదా, వి ప్లేస్లో కాస్ ఎక్స్ ప్లస్ ప్లస్ విని బయటికి తీసుకోండి ఇప్పుడు, కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. సో యూ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్, రైట్? సో నౌ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్. సో ఇంతకుముందే చూసాం ఇక్కడ రాసాను చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ, సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఇది ఎలా ఉంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది కదా. సో ఎన్ ఫామ్లో ఉంటే ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఎన్ మైనస్ 1 ఈజ్ 2 - 1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మైనస్ ముందు రాస్తున్నాను,
సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 minus 1 అంటే ఎక్స్, రైట్. సో దేర్ ఫోర్, సో సింపుల్గా యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఈ కాన్స్టెంట్ని ముందు రాసుకోండి. సో 2x ఇంటూ కాస్ ఎక్స్, 2x ఇంటూ కాస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్. సో ఇంకొక క్వశ్చన్ ఉంది కదా దీంట్లో. సో లెట్స్ see that question. So see the third question. వీడియో పాస్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి ఒకసారి. ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5. సో ఇక్కడ చేస్తాను చూడండి. ఫైండ్ ద, ఏం ఫైండ్ చేయాలి మనం? డి బై డిఎక్స్ ఆఫ్, థర్డ్ క్వశ్చన్, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ఫైండ్ చేయాలి, అవునా? సో ఈఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ and e to the power of x is differentiable and v is also differentiable, x to the power of 5. ఈ రెండు డిఫరెన్షియబుల్ అయితే సో యూజ్ ప్రొడక్ట్ రూల్, యూజ్ అ ప్రొడక్ట్ రూల్. సో ఏం చేయాలి? ఫస్ట్ u ఇంటూ, u అంటే e to the power of x ఇంటూ డిఫరెన్షియేట్ v, d by dx ఆఫ్ v ప్లేస్లో ఏముంది? x to the power of 5 ప్లస్ v ఇంటూ d by dx ఆఫ్ u. సో d by dx ఆఫ్ u ప్లేస్లో e to the power of x, రైట్. సో e to the power of x ఇంటూ, సో ఇది ఎలా ఉంది చూడండి, d by dx ఆఫ్ x to the power of n. x to the power of n అంటే n ఇంటూ x to the power of n minus 1, n ఇంటూ x to the power of n minus 1, n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేశాను, ప్లస్ x to the power of 5 ఇంటూ, సో ప్రీవియస్ లైన్లో వీ హ్యావ్ సీన్ the d by dx of e to the power of x is e to the power of x only. సో డైరెక్ట్గా ఇక్కడ e to the power of x రాసేసాను. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు e to the power of x ఇంటూ 5 ఇంటూ 5 minus 1 4, x to the power 4 ప్లస్ x to the power of 5 ఇంటూ e to the power of x. సో దీన్ని ప్రాపర్గా రాస్తే 5 ఇంటూ x to the power of 4 into e to the power of x plus x to the power of 5 into e to the power of x is the differentiation of e to the power of x into x to the power of 5. So this is how you can use the product rule of differentiation. Next, so let's move on to the next one. ఒకవేళ 2 terms u and v ఉన్నాయి, ఆ రెండు కూడా differentiable, but they are in the form of u by v. సో దానికి ఫార్ములా ఏంటంటే, ద ఫార్ములా ఫర్ d by dx ఆఫ్ u by v is equals to v into du by dx minus u into dv by dx by v square. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. d by dx ఆఫ్ u by v is equals to v into du by dx, అంటే differentiate u with respect to x minus u into dv by dx by v square. Okay, so a question చేస్తాను చూడండి, so that you will understand better. Solution, let's take the first question. What is the first question that they gave? x by sin x ని differentiate చేయాలి. సో డైరెక్ట్ ఇక్కడ d by dx of x by sin x చేయాలి మనం, d by dx of x by sin x. సో చూడండి ఇక్కడ ద న్యూమరేటర్ టర్మ్ ఈజ్ x, ఇది డిఫరెన్షియబులే. ద డినామినేటర్ టర్మ్ sin x, ఇది కూడా డిఫరెన్షియబులే. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ u by v కదా. సో సింప్లీ అప్లై దిస్ ఫార్ములా. న్యూమరేటర్ని u అనుకోండి, న్యూమరేటర్ లెట్ ఇట్ బి u, ఇక్కడ ఈ డినామినేటర్ sin xని v అనుకోండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. సో v ఇంటూ, v ప్లేస్లో ఏముంది? sin x ఇంటూ d by dx ఆఫ్ u, d by dx ఆఫ్ u ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ? x, మైనస్కి మైనస్ u ఇంటూ, u ఈస్ x ఇంటూ d by dx ఆఫ్ v, d by dx ఆఫ్ v ప్లేస్లో ఏముంది? sin x, sin x బై డినామినేటర్లో
v square, v is nothing but sin x. So sin v square is nothing but sin square x. Sin x whole square is sin square x. So formula lo substitute చేశాక so then simplify చేయండి. So sin x ki sin x into, so differentiation of x is 1. Then dx by dx is 1 minus x into x ki x, differentiation of sin x, d by dx of sin x is cos x by sin square x. So therefore the final answer is sin x into 1 is sin x minus x into cos x is x cos x by sin square x by sin square x. So this is the differentiation of x by sin x. Okay na? Clear? So similarly ఇక్కడ second question అని చూడండి, tan x. Try to do tan x on your own. Pause the video, try to do tan x on your own. సో నేను కూడా ఇక్కడ చేస్తాను, చెక్ చేసుకోండి మీ ఆన్సర్ చేశాక. సో y tan x సెకండ్ది tan x కదా. సో ఫస్ట్ tan xని లెట్ మీ రైట్ ఇట్ యాజ్ sin x by cos x లాగా రాసుకుంటాను. రాసుకోవచ్చా? tan xని వీ కెన్ రైట్ sin x by cos x. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x కదా. సో tan x ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ sin x by cos x. Sin x by cos x. So simply apply the formula now. So what is the formula? ఇక్కడ రాసాను చూడండి మళ్ళీ formula. So the d by dx of u by v is equals to v into du by dx minus u into dv by dx by v square. So ఇదే కదా formula. So let's take this formula. So ఇప్పుడు substitute చేయండి. So న్యూమరేటర్ని u అనుకోండి, let it be u. So the denominator let it be v. So now substitute v into v place lo cos x into d by dx of u. So d by dx of u place lo emundi sin x minus u into u place lo sin x into d by dx of v, d by dx of v place lo cos x by denominator lo you should write v square means cos square x, v square means cos square x. So which is equals to cos x differentiation, cos x ki cos x into d by dx of sin x, differentiation of sin x is cos x avuna minus sin x into differentiation of cos x. Cos x differentiation is minus sin x by cos square x. So remaining you can simplify చేస్తాను చూడండి. So let me write this here. So ఇక్కడ numerator లో చూడండి cos x into cos x is equals to cos square x. So ఇక్కడ minus into minus plus sin x into sin x is sin square x by denominator లో cos square x. సో మనకి ఇక్కడ ఆల్రెడీ న్యూమరేటర్లో ఐడెంటిటీ వచ్చింది చూడండి, cos square x plus sin square x which is 1, the trigonometric identity, by cos square x. So 1 by cos square x is nothing but secant square x. Therefore the differentiation of tan x is equals to secant square x. అవునా? సో ఇంతకుముందు మీకు ఫార్ములాస్ రాసాను చూడండి ఇక్కడ, ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ ది డిఫరెన్షియేషన్. Yeah, so here, so you can observe here, so the differentiation of tan x, the d by dx of tan x is equals to secant square x. So ikkada chudandi, the d by dx of tan x is equals to secant square x. So same ochindi kada manaki ikkada kuda. So when we solved, we got d by dx of tan x is equals to secant square x. So this is how you can do the u by v method. Okay, so the u by v method is also called the quotient rule.
దీన్ని కోషియంట్ రూల్ అని కూడా అంటారు. ఓకేనా. వేరాస్ యూవీ మెథడ్ ఉందో యూవీ మెథడ్ని ప్రొడక్ట్ రూల్ అంటారు. ప్రొడక్ట్ రూల్ ఆర్ యూవీ మెథడ్. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కోషియంట్ రూల్ ఆర్ యూ బై వి మెథడ్. ఓకేనా. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ చైన్ రూల్. సో చైన్ రూల్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో ఒక టర్మ్ ఉందనుకోండి. సో ఆ టర్మ్ మళ్ళీ డిఫరెన్షియబుల్ అయితే దేర్ యూ షుడ్ యూజ్ అ చైన్ రూల్. సో ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నా చూడండి. సొల్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్, సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ చేయాలి మనం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఏం చేయండి అంటే ఫస్ట్ సింపుల్గా ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కూడా డిఫరెన్షియబుల్, అంటే సైన్ డిఫరెన్షియబుల్, మనకిచ్చిన సైన్ టర్మ్ డిఫరెన్షియబుల్, మళ్ళీ సైన్లో ఉన్న ఫంక్షన్ కూడా డిఫరెన్షియబులే, సైన్లో ఉన్న ఫంక్షన్ కూడా డిఫరెన్షియబులే. ఆ కేసులో వీ షుడ్ యూజ్ ద చైన్ రూల్. సో ఇక్కడ ఈ టర్మ్ మొత్తాన్ని ఏమనుకోండి అంటే సమ్ క్యాపిటల్ ఎక్స్ అనుకుంటున్నాను. క్యాపిటల్ ఎక్స్, ఈ ఎక్స్ స్క్వేర్ దాన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకుంటే మనకి సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద సైన్, ఇది క్యాపిటల్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, సైన్కి డిఫరెన్షియేషన్ ఈజ్ కాస్. ఎక్స్ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఈ లోపల ఉన్న ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి, ద డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఒక క్యాపిటల్ ఎక్స్ అనుకోండి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్ కదా. సో కాస్ ఎక్స్ ప్లేస్లో వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ, సో మళ్ళీ ఇన్సైడ్ ఫంక్షన్ కూడా డిఫరెన్షియబుల్ కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్సైడ్ ఫంక్షన్, డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్సైడ్ ఫంక్షన్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ the d by dx of x square is nothing but n into x to the power of n minus 1, n into x to the power of n minus 1, which is simply cos of x square into 2 into x to the power of 2 minus 1 is 1. So which is equals to 2x into cos x square is a differentiation of sin x square. Clear? So inko question chestan chudandamma. So pause the video, try to do this question on your own. Pause the video and try to do this question on your own. So ikkada let me take second question vachesi, find the differentiation of log base e of x square plus 4. Log base e x square plus 4. Okay. So ikkada let me take, we have to find the d by dx of log e, log base e x square plus 4. So దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, అవునా. సో ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ద లాగ్ టర్మ్ ఈజ్ డిఫరెన్షియబుల్, ద లాగ్ టర్మ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అండ్ సో ఈ టర్మ్ కూడా డిఫరెన్షియబుల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అనేది డిఫరెన్షియబుల్ టర్మ్. దీని మొత్తాన్ని ఎక్స్ అనుకోండి, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే, సో log x base e, what is the formula for log x base e differentiation, 1 by x కదా. సో 1 by మనకి x ప్లేస్లో ఏముంది ఇప్పుడు, we have got x square plus 4 into the differentiation d by dx of ఈ ఇన్సైడ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయండి, x square plus 4. సో which is equals to 1 by x square plus 4 టైమ్స్. సో దీన్ని ఎలా చేస్తారు, మళ్ళీ ఇక్కడ సింప్లీ అడిషన్ రూల్ అప్లై చేయండి, డి బై డిఎక్స్ ఆఫ్, లేదంటే మీరు డైరెక్ట్గా చేయొచ్చు, 2x డిఫరెన్షియేషన్ ఆఫ్ 4 ఈజ్ 0, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి 2x, 4 డిఫరెన్షియేషన్ 0. సో ఒకవేళ మీకు డైరెక్ట్ రాకపోతే మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 4. సో 4 హవెవర్ ఇట్ ఈస్ 0, ఎందుకు, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ 0. So which is equals to 1 by x square plus 4 times d by dx of x square is 2x. So therefore the answer is 2x by x square plus 4.
2x by x square plus 4. So this is how you can use the chain rule. ఎక్కడ యూజ్ చేయాలి చైన్ రూల్ని? మనకి ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్షియబుల్, ఆ ఫంక్షన్లో ద ఇన్నర్ పార్ట్ అది కూడా డిఫరెన్షియబుల్ అయితే దెన్ యూ షుడ్ గో ఫర్ ద చైన్ రూల్. ఓకేనా? సో విత్ దిస్ we are completing the today's lecture. Keep studying. Happy learning. Thank you.